డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమము ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బొమ్ము ఇస్రాయేలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, తండ్రి చంద్రబాబు నాయుడు 100 అబద్ధాలు చెబితే కొడుకు నారా లోకేష్ 200 అబద్ధాలు చెబుతారన్నారు. ప్రజలను కూటమి ప్రభుత్వం ఎంతో మోసం చేస్తుందో తెలియజేయడానికే ఈ కార్యక్రమమన్నారు. బొత్స మాట్లాడుతూ ఏప్రిల్ మే మాసంలో మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు వస్తే దగ్గర వస్తాం, ఇంకా సగం అయిపోయింది. ఎప్పుడు తప్పుతుంది చెప్పలే. ఈ పెద్దలు వచ్చి 200 చెప్పలు వచ్చి ఈ వచ్చి నీకు మా తాటలు వస్తారంట కాదు. మా తాటలు వస్తుంటే మా మక్కలే కొడతాడు, ఎవరైనా మక్కలే కొడుతుంటే అబ్బాయి తాడు చేస్తాడు. అదే ఊళ్ళో ఊళ్ళకి తెలుస్తుంది, రైతులకి తెలుస్తుంది ఈ కార్యక్రమం. అంతేకాదు ఇవాళ రైతు ఎంత ఇబ్బంది పడతారో, సామాన్య ఎంత ఇబ్బంది పడతారో అదొకటి చూపెడతారు. చూడండి, మేము మీటర్లు పెట్టారు, కరెంట్ మీటర్లు వచ్చి మేము స్పాట్ మీద పెడతారు. మొన్న ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, ఈ 200 అబద్ధాలు చెప్తున్నా ఈ నాయకుడు ఏం చెప్పాడు, నాయకుడు నేను చూపెడతాను. ఏదైతే స్పాట్ మీటర్లు పెడితే వాటి వచ్చి పగలగొట్టండి, మీకు వచ్చి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ ఎవరి స్వార్థం కోసం, ఎవరి దోపిడీ కోసం, ఎవరి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. ఆ రోజు వచ్చి మేము వచ్చి చేస్తే మేము వాళ్ళు వచ్చి అమ్మమ్మ ముఖ్యంగా చేస్తున్నారు. సరే అయిపోయింది, నువ్వు నమ్మించా ప్రజల్ని, నష్టపోయాం. మరి ఏంటి కార్యక్రమం అంటే ఎంత దోపిడీ జరుగుతుందో, ఎంత మాయ జరుగుతుందో, ఏం మాట్లాడుతారో ఆలోచించే అడుగుతున్నారు. ఎందుకంటే ముందు ఏ మాట్లాడే ముందు మనం ఉన్నారు, మనం వచ్చి మనం కూడా అందుకోసమే ఇవన్నీ ఇదేమి మన తాలూకా మాట కాదు, మనం సృష్టించేవి కాదు, మనం ఏమి ఫ్యాబ్రికేట్ చేసేవి కాదు. ఏదైతే ప్రజలు ఉంచడానికి మోసం చేయడానికి ఆ ఇద్దరు మోసగాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం చెప్పడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ రకంగా చేశారా ఆలోచించండి. అంతేకాదు నిన్న కాక మొన్న 3 రోజులు 4 రోజులు అయింది. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళారు. దేనికి? పాల్గొని నేను 5 మీటర్ల నుంచి 41 మీటర్లు తగ్గించావు. ఏ రకంగా నీకు వచ్చి అసలు జరగలేదు దానికి ఏ రకంగా నీ అవసరం అంటే ఇద్దరు కలిపి నీకు గురు శిష్యుడు తోడు ఇదొక బ్యాచ్ అదొక బ్యాచ్. ఈ రకంగా ఎందుకు చెబుతున్నామండి మేము? ఇప్పుడేం ఎన్నికలు లేవు మనకేం, ఇప్పుడేం ఎన్నికలు అయిపోయి లేకపోతే ఓట్లు పడిపోతే కాదు. ప్రజాస్వామ్యంలో వచ్చి ఒక మన తాలూ బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి మన కార్యక్రమం మనం చేయాలి. చేసినప్పుడే ఆఖరిగా అంతిమంగా ప్రజల న్యాయం నియోజకులు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటుతో మన తాలూకా కార్యక్రమం చెప్తారు. దానికోసం ఆలోచన చేసుకుందాం. ఆ రోజు ఆలోచన చేసుకుందాం. ఈ రోజు మాత్రం మన తాలూకా గుర్తుల బాధ్యత ఈ కార్యక్రమం. కాబట్టి ఇవాళ సభ అమరావతిలో ఉన్న జగనన్నకు, ఆకాశంలో ఉన్న రాజన్నకు వినిపించాలి. చంద్రబాబు నాయుడు కోటల ప్రభుత్వాలు బాక్సులు బద్దలైపోవాలి. బాబు సూరిటీ చేతుల పైకి చెప్పాలి. బాబు సూరిటీ అందరి చేతుల పైకి బాబు సూరిటీ
మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలు న్యాయ నివేదికలు వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. అంతేకాదు ఒక ప్రతిపక్షానికి బాధ్యత ఏంటంటే అధికార పక్షం వచ్చి ఎన్నికల ముందు ఏ మాట ఇస్తుందో ఆ మాట నెరవేర్చి ఆ మాట తెలియదు బాధ్యత అధికార పార్టీకి. ప్రతిపక్ష పార్టీ తన బాధ్యత ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాలు దానివల్ల ప్రజలకు వచ్చి మేలు జరిగితే ఫైన్, ఒకవేళ మేలు జరగకుండా దానివల్ల కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళ గొంతుగా మనమై ఆ గొంతులతో మన ప్రభుత్వాన్ని దాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజా ఉపయోగకరంగా మార్చడం అనేది వాళ్ళని ఒత్తిడి తీసుకోవడం అనేది మనం భావిస్తాం. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో వచ్చి ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్తామో ఆ మాట మరి ప్రభుత్వాలు అయిన తర్వాత ఆ మాట నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలు. అది ఒక మనమైతే నమ్మాం, మన నాయకుడు అయితే నమ్మాడు. మన నాయకుడు మనం నమ్మి ఆ కార్యక్రమాన్ని మనం 5 సంవత్సరాలు చేస్తాం. ఒక ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాం. అదే రీతిలో మాట చెప్తే మనం తప్పని ఆ మహానుభావుడు ఏదైతే మన స్ఫూర్తిలో ఈ పార్టీని తీసుకొచ్చామో ఆ నాయకుల తాలూకా ఉద్దేశాన్ని ప్రజలకి వివరించి ప్రజల్లో రాజకీయాలకు విలువ తేవాలని. రాజకీయ నాయకుడు అంటే ఒక విలువ ఉండాలి. ఆ కార్యక్రమం జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక నాయకుడి ఉద్దేశాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ ప్రజలు. ఆ నేపథ్యంలో అందరూ చర్చించుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు ఇవాళ ఈ సభలు పెట్టుకొని ప్రజలకి వెళ్దామనుకుని బాబు చేసిన మోసాన్ని చెప్దామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రియాశీలకమైన కార్యకర్తలు, క్రియాశీలకమైన పెద్దలు వేదిక మీద మన తాలూకు బాధ్యత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు జరుగుతున్నాయో ఆ విధానాన్ని అడ్డుకోవడం. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట వచ్చి నెరవేర్చకుండా ఈ కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్న ఏదైతే వాళ్ళ తాలూకా చేస్తున్న ఆ మంచి ఉందో దాన్ని అడ్డుకొని వాళ్ళు వెనక్కి వచ్చి ఆ కార్యక్రమం చేయాలి. మన జిల్లా అధ్యక్షులు జగన్ గారు చెప్పారు, మన కొత్త సత్బాబు గారు చెప్పదలుచుకున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజశేఖర్ గారి హయాంలో మండపేటలో 153 ఎకరాలు ఎక్వైర్ చేసినప్పుడు దాని ముందు సిఎంపి మీటింగ్ అప్పుడు రాజశేఖర్ గారు లేనప్పుడు, అలాగే రాష్ట్రంలో రామ్మోహన్ రావు గారు జిల్లా ప్రెసిడెంట్గా తండ్రి ముద్ర వేసిన రామ్మోహన్ రావు సత్యమణి వీరేశ్వర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ జోయల్ గారు, అదే తదితర పెద్దలందరికీ మా మాజీ శాసనసభ్యురాలు నాగేశ్వర్ గారికి, వేదిక పెద్దలకి, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ మండపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలారా, మిత్రులారా, అభిమానులారా, మరి ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతున్నది. దీనికి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అన్ని పచ్చి మోసంగా ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రజల యొక్క బలహీనతను అసలుగా తీసుకుని ఈరోజు ఆయన చేసినటువంటి వాగ్దానాలు నమ్మి పేదవాడు ఏదన్నా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా 2 సార్లు 3 సార్లు మోసం చేశాడు. ఈసారి మనం మోసం చేయడమా అనేటువంటిది అనుకుని మోసపోయారు. మరి 4వసారి ఆ విధంగా ఒక్క వాగ్దానాలు కూడా అమలు చేయకుండా అన్ని వాగ్దానాలు చేసేసారని చెప్పేసి చెప్తున్నారు, బోధన పడుతున్నారు టీవీలోని సోషల్ మీడియాలోని. ఏం చేశారండి? మీరు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి.
ఇదే హాల్లో మనం మీటింగ్ పెట్టుకుంటే కొన్ని వేల మంది వచ్చారు. ఆ రోజుని వాలంటీర్లందరినీ కూడా 5,000 కాదు మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాలంటీర్లందరినీ మోసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. మరి అదేవిధంగా ఆడపిల్ల నిధి కింద 1,500 రూపాయలు నీకు 15 అని చెప్పి మోసం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే బీసీకి ఎస్సీకి పెన్షన్ ఇచ్చినటువంటి మరి పెన్షన్ ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఇచ్చారా అని అడుగుతున్నాం. మరి మాజీ శాసనసభ్యురాలు గన్నవరం